ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమునే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట న్యాయాధిపతులు 6వ అధ్యాయం 23వ వచనంలో సమాధానం అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సమాధానం కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాల్లో నీవు నలిగిపోతూ ఉన్నావేమో, అనేక ప్రతికూలతల్లో నువ్వు ఉన్నావేమో, ఇప్పటి వరకు సమాధానం లేనటువంటి ప్రశ్నలతో నువ్వు గడిపేవేమో. నేటి నుంచి దేవుడు నీకు సమాధానం దయచేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. మనం అనేక సమస్యల్లో గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన తన వాక్కులతో మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు. ఏ ఒక్కరూ అధైర్యపడకుండా నమ్మకము కలిగి ఈ వాక్కును విశ్వాసంతో ఈ వాక్కును విని ప్రతి ఒక్కరూ ఈ వాక్కును బట్టి ఈ వాక్కును నమ్మండి. తప్పకుండా మీ జీవితాల్లో నెరవేర్చబడింది. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. మీరు మందిరానికి వెళ్ళినంత మాత్రాన కార్యాలు జరగవు, కానీ దేవుని యందు విశ్వాసం కలిగి నీవు ఉన్నప్పుడు తప్పకుండా కార్యాలు అనేది జరుగుతాయి. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇది నెరవేర్చండి, సహాయం చేయని దేవా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆదరించండి. వారి కుటుంబాల్లో ఈ వాక్కుని తండ్రి ఆశీర్వాదకరంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ జీవితాల్లో ప్రభువా ఈ వాక్కు ఫలించుటకు సహాయం చేయండి, నెరవేర్చండి. అదేవిధంగా అనారోగ్యాలతో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు గృహాలను దయచేయండి. ఉద్యోగాల నిమిత్తమై తండ్రి, ఉద్యోగాలు ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలను దయచేయండి దేవా. అదేవిధంగా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఘనమైన వివాహాలు జరిగించండి. కోర్టు కేసుల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కేసుల నుంచి విడుదల కలిగించండి. అప్పుల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు అప్పుల నుంచి సమాధానం కలుగు చేయండి తండ్రి. చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతం అవుతున్న ప్రతి ఒక్క బిడ్డకు గొప్ప సమాధానమును మీరు నేడు కలుగు చేయండి. అదేవిధంగా చెదిరిపోయిన ప్రతి ఒక్క కుటుంబంలో తిరిగి కట్టుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన దీవించి ఆదరించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేల్పుల డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అనేకులకి ఈ వాక్కును పంపించండి. పంపించడం ద్వారా వారి జీవితాల్లో కూడా ఈ వాక్కు నెరవేర్చబడింది కాబట్టి మీ వంతుగా ఈ వాక్కును అందరికీ పంపించమని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.